మత్తయి సువార్త చదువుకుందాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనము 50వ వచనం వరకు. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిశువుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించమని ప్రజలతో చెప్తూ వచ్చాడు. ఎందుకు? దేవుని వాక్యములో ఆరోగ్యము, దేవుని వాక్యములో ఆయుష్, దేవుని వాక్యములో ఐశ్వర్యము. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు ఎలుగు అంటాడు. కాబట్టి యేసు ప్రభువారు అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటాడు. కాబట్టి దావీదు 119వ కీర్తనలు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, బాధలలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యములో ఆరోగ్యము, దేవుని మాటలో ఐశ్వర్యము, దేవుని మాటలో ఘనత ఉంటూ వచ్చింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు తల్లి కంటే, తండ్రి కంటే, తన సహోదరుల కంటే కూడా దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు. మనము కూడా దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించాలి.